అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే పౌర్ణమి అనమాట. పౌర్ణమి రోజు నేను శివకేశవులకు పూజ చేస్తాను కదా, మా పూజా మందిరంలో ఈరోజు శివకేశవుల పూజ అయితే ఇలా చేశాను. అరుణాచలేశ్వరుడికి పౌర్ణమి అంటే చాలా ప్రత్యేకం అండి. అందుకని చెప్పి పౌర్ణమి రోజు తప్పకుండా నేనైతే అరుణాచలేశ్వరుడికి పూజ చేస్తాను. అలాగే పౌర్ణమి రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే నాకు చాలా మంచిదని చెప్పి నాకు జాతకం చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామికి కూడా దీపారాధన చేస్తూ ఉంటాను అనమాట. పౌర్ణమి రోజు శివకేశవులకి నేనైతే పూజ చేస్తాను. ఈరోజు మన వీడియోలో ఇంకో విశేషం ఏంటంటే, దొడ్డనపూడి గ్రామంలో అంటే కాళ్ళమండలంలో ఉంటుందండి దొడ్డనపూడి గ్రామంలో శివకేశవుల ఆలయం ఉండేది. ఆ ఆలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. శివకేశవుల గుడి ప్రారంభోత్సవానికి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారండి. అలాగే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా తమకు దగ్గర వాళ్ళని, చుట్టాలని, ముఖ్యంగా ఊరి ఆడపడుచులందరినీ కూడా పిలవడం జరిగింది. అలాగా మా ఫ్రెండ్ ప్రసాదు దేవి ఉన్నారు కదండి, మా దేవి వాళ్ళ అమ్మగారు ఊరైతే దొడ్డనపూడి అనమాట. తను మాత్రం అక్క మీరు తప్పకుండా రావాలని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అలాగే మా వారి ఫ్రెండ్ నర్సయ్య అని ఉంటారు, ఆ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా మమ్మల్ని రమ్మని ఇన్వైట్ చేస్తే మేము ఈరోజు దొడ్డనపూడి వెళ్ళడం జరిగింది. మేము ఊర్లోకి ఎంటర్ అయ్యేసరికి మైక్లోంచి మొత్తం ఊరంతా కూడా వేదమంత్రాలు వినిపిస్తూ ఉన్నాయండి. మొత్తం ఊరంతా కూడా కోలాహలంగా ఉందన్నమాట. మొత్తం వచ్చే భక్తులందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఫ్లెక్సీలు అవి కూడా వేయడం జరిగింది. కరెక్ట్గా పూర్ణాహుతి హోమంలో వేసే టైంకి మేము వెళ్ళామండి. పూర్ణాహుతికి దండం పెట్టుకుని వచ్చాము. 3 రోజుల నుంచి కూడా ఈ హోమము, యాగాలు అవి జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ 2 యాగశాలలు అయితే వేయడం జరిగింది. ఒక దాంట్లో అయితే మొత్తం అందరూ కూడా కూర్చుని అక్కడ అంటే గుడి ప్రతిష్టకి సంబంధించిన దంపతులు ఉంటారు కదండి, ఎవరి చేతుల మీద చర్చ జరపబడుతుందో వాళ్ళంతా కూర్చుని వీటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. వచ్చిన భక్తులంతా కూడా ఈ హోమగుండాల చుట్టూ తిరిగి దండం పెట్టుకొని చెప్పి అక్కడ మనకి హోమగుండంలో బొట్టిస్తారు కదండి, ఆ బొట్టు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందరూ దండం పెట్టుకుని వెళ్తున్నారు. 2 యాగశాలలు అయితే వేయడం జరిగింది. బ్రాహ్మణులు అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు అనమాట. మేము కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన గ్రామ దేవతల ఆలయాలు కానీ, పురాతన ఆలయాలు కానీ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. ప్రతి చోట కూడా చాలా బాగా చేస్తున్నారు. భక్తులందరూ హాజరవడం, అలాగే ఆ యాగశాలలో నిర్వహించే క్రతువులతో 3 రోజుల పాటు వేద మంత్రాలతో ఊరంతా కూడా మారుమోగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఊరంతా వస్తూ ఉంటుందండి. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చారు. ఇక్కడ చూసారా, విచ్చేస్తున్న భక్తులందరికీ సుస్వాగతం పలుకుతూ ఇలా ఫ్లెక్సీ అయితే వేయడం జరిగిందండి. శ్రీ పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామివారు, అలాగే శ్రీ భూ సమేత చెన్నకేశ్వర స్వామివారి దేవాలయాలు అయితే కట్టడం జరిగిందండి. దేవాలయాలు అయితే చాలా బాగా కట్టారు. మేము వెళ్ళేసరికి అక్కడ ధ్వజస్తంభాలు ఉంటాయి కదండి, వాటిని కూడా నిలబెట్టడం జరిగింది. ఈ ఫ్రంట్లో చిన్న గుడిలా కనిపించింది కదండి, నవగ్రహ మండపం అనమాట. మేము వెళ్ళేసరికి అయితే ధ్వజస్తంభాలు నిలబెట్టడం జరిగిందండి. క్రేన్ల సహాయంతో ఈ ధ్వజస్తంభాలను అయితే నిలబెట్టారు. ధ్వజస్తంభాలు స్థాపనలో కూడా మనకి కింద నవధాన్యాలు, అలాగే మనకి నవరత్నాలు, వెండి, బంగారం అలా చిన్న చిన్నగా వేసే ఉంటాయి కదండి ప్రతిష్టలో, అవన్నీ కూడా భక్తులు వేసి దండం పెట్టుకున్న తర్వాత ఈ క్రెయిన్ల సహాయంతో ధ్వజస్తంభం పైకి లేచిన తర్వాత అక్కడ మళ్ళీ వాటిని నిలబెట్టే క్రమంలో మళ్ళీ సిమెంట్ అది వేసి స్థాపన చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇలా అయితే కొబ్బరికాయలన్నీ కూడా కొట్టి భక్తులంతా కూడా అక్షంతలు వేసి దండం పెట్టుకోవడం జరిగింది. మేమైతే గుళ్ళోకి వెళ్ళాము. ఇదిగోండి మా దేవి ప్రసాద్. వీళ్ళైతే మేము వెళ్ళేసరికి గుడి దగ్గరే ఉన్నారన్నమాట. మేము డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళాము. ఇంకా అయితే స్వామివారిలే దర్శనం ఇంకా అవ్వలేదండి. అంటే అక్కడ బ్రాహ్మణులు పూర్ణాహుతి కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి లోపల కార్యక్రమాలు అవి ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత స్వామివార్ల దృష్టి తీసి ముందుగా గోవు దృష్టి చూసిన తర్వాత మనకి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల అయితే అందరూ కూడా శిఖర దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ చూసారా, గంపలతో బూర్లు పెట్టారు కదండి, అక్కడ స్వామివారికి మన విగ్రహాలు అవి కూడా దృష్టి అయితే తీసేసిన తర్వాత పైన శిఖరం మించి బూరెలు అయితే వేస్తారు. అందుకని చెప్పి ఊరిలో వారందరూ కూడా వండిన బూరెలన్నింటినీ ముందు ఇలా తీసుకొచ్చి గంపల్లో వేసేయండి అమ్మా అని చెప్పారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి శిఖర దర్శనం చేసుకోవడం కోసం అయితే ఏర్పాట్లు చేశారు కమిటీ వారు. చాలా బాగున్నాయండి. అలాగే మనం ఎక్కేటప్పుడు కూడా మొత్తం ఒకళ్ళు ఎక్కిన తర్వాత మళ్ళీ వచ్చే వరకు జనానది కూడా కంట్రోల్ చేస్తున్నారు. అలాగే ఉండి ఎమ్మెల్యే మంతిని రామరాజు గారు కూడా మేము వెళ్ళిన టైంకి
ఆలయ దర్శనానికైతే రావడం జరిగిందండి. రామరాజు గారైతే ఈ మా ఉండి మండలంకి సంబంధించి, కాలమండలంకి సంబంధించి ఏవన్నా కార్యక్రమాలు ఆటిలకి కూడా చాలా బాగా హాజరవుతారండి. రామరాజు గారు వచ్చిన కాసేపు భక్తులను ఆపి ముందు ఆయన్ని తీసుకెళ్ళి పైన శిఖర దర్శనం చేయించారండి. తర్వాత లోపల విగ్రహాల దర్శనం అది కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా శిఖర దర్శనానికి అయితే తీసుకెళ్లారు. శిఖరం పైకి ఎక్కడానికి కర్రలతో ఇలాగా నిచ్చెనలా కట్టారండి 1 బై 1. అలాగా 2 గోపురాల మీదకి కూడా మనం శిఖర దర్శనానికి వెళ్ళడానికి ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒకవైపేమో శివాలయంది, ఒకవైపేమో విష్ణువాలయంది అనమాట. అంటే శివకేశవుల గుళ్ళు పక్క పక్కనే కట్టారండి. అది ఒకటి మంచి విశేషము ఇక్కడ గుడి దగ్గర అయితే. ఇలా పైకెక్కిన తర్వాత మొత్తం గుడి దగ్గర మీకు ధ్వజస్తంభాలు అవన్నీ కూడా ఇలా కనిపిస్తున్నాయండి. ఇదైతే శివాలయం పై ఉన్న శిఖరం అనమాట. ఈ శిఖరానికి అయితే త్రిశూలం పెట్టారండి. ఎక్కువసేపు జనం ఉండకుండా కంట్రోలింగ్గా అసలు మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేశారు. అంటే అవి కొంచెం స్లిప్ అయిందనుకోండి, ప్రమాదం జరిగితే భక్తులందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి నెమ్మదిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనైతే పంపించడం జరిగింది. ఈ ఆలయం అయితే మనకి చెన్నకేశవ స్వామివారి శిఖరం అనమాట. ఇలా మొత్తం 2 శిఖరాలు దర్శనం చేసేసుకున్న తర్వాత గుడి పైన చూసినట్టయితే మనకి చుట్టువైపులా కడతారు కదండి, అలా విగ్రహాలు అవి కూడా చాలా అందంగా పెట్టారు. తర్వాత ధ్వజస్తంభాలు కూడా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. శిఖర దర్శనం చేసుకోవడానికైతే చాలామంది భక్తులు వచ్చారండి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు కూడా నెమ్మదిగా ఏదో రకంగా పైకెక్కి శిఖర దర్శనం చేసుకుని అయితే వచ్చారు. గుడంతా కూడా అందమైన పూలతో చాలా బాగా అలంకరించారండి. అసలు ముందు అలంకరణ అంతా పువ్వులతోనే వస్తుంది కాబట్టి చూడగానే గుడి చాలా అందంగా కనిపిస్తూ ఉంది. చూసారా, మనకి ప్రతిష్టకి కింద వేయడానికి వెంటనే మిల్లర్ పెట్టేసి అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా వెంటనే చేసేస్తున్నారు గుడి కమిటీ వారైతే. ఈ గుడికి సంబంధించి ఓపెనింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా జరిగినాయండి. భక్తులంతా కూడా భారీ సంఖ్యలో విరాళాలు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా గ్రామంలోని వారంతా కూడా మన గుడి మనం బాగా కట్టుకోవాలని చెప్పి విరాళాలు ఎక్కువగా ఇవ్వడం జరిగిందంటండి. ఇక్కడ హోమక్రతువు అంతా కూడా పూర్తయిన తర్వాత మంగళ వాయిద్యాలతో జీవ కలశలను తీసుకుని గుడి లోపలికి వెళ్తున్నారండి. గుడిలోకి వెళ్ళిన తర్వాత మొత్తం లోపల తలుపులేసేసి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామివారి దృష్టి పడిన తర్వాత గోపై పడిన తర్వాత దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. మేము వచ్చే సమయానికి ఇలా మంగళ వాయిద్యాలతో అంతా కూడా గుడిలో పునఃప్రతిష్ఠ సందర్భంగా మొత్తం ఆడపడుచులందరినీ కూడా పిలవడం జరిగిందండి. ఇక్కడ ఊళ్ళో వేరే ఊళ్ళో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళంతా కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. అలాగే మనకి ఇక్కడ హోమగుండం దగ్గర చూస్తే ఇంకా కొన్ని పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి అనుకుంటండి. యగసాల్లో కొన్ని మండపాలు అయితే వేయడం జరిగిందండి. వాటికి సంబంధించి అన్నీ కూడా మనం పూజా సామాగ్రిని అయితే ఇప్పుడు చూస్తున్నాం. ఇంకా పూర్ణాహుతికి సంబంధించిన పొగ వస్తూనే ఉంది. ఈ పొగ వల్ల చాలా మంచిదంటండి. ఈ పొగ పీల్చడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్తారు. ఇలా పొగ కొంచెం అలా పైకి వెళ్ళిన తర్వాత హోమం జరిగిన తర్వాత ఖచ్చితంగా 2 చిన్న చినుకులన్నా పడతాయని చెప్తారు. అలాగే ఆ రోజు కొంచెం తుప్పర కూడా పడింది. తర్వాత అక్కడి నుంచి మేమైతే మా దేవి వాళ్ళ ఇంటికి వచ్చేసాము. దొడ్డపూడి గ్రామంలో ఇలా స్కూల్ పక్కనే ఒక చెరువు ఉంది. స్కూల్కి ఎదురుగా మా దేవి వాళ్ళ ఇల్లు అనమాట అండి. ఇదిగో ఇదే స్కూల్కి ఎదురుగా వెళ్ళిల్లనమాట. దేవి నాకు ఫ్రెండ్ వైఫై గానండి. అక్క అంటూ సొంత చెల్లెల్లా ఉంటుంది నాతో పాటు. నేనంటే చాలా ఇష్టం మా దేవికి. అదిగో హాయ్ చెప్తుంది. తర్వాత దేవి వాళ్ళ ఇంటి దగ్గరలోనే కొంచెం భోజనాలు అనమాట అండి. ఎంతో కాదు, వాక్బుల్ డిస్టెన్సే. మొత్తం అందరూ కూడా భోజనాలు చేస్తాక ఇక్కడ బఫే పెట్టారండి. కానీ జనం మాత్రం చాలా మంది ఉన్నారు. ఇక్కడ దేవుని ప్రసాదం అంటే ఏముంటుందండి, ఖచ్చితంగా పూరి, పులిహార, చక్కెర పొంగలి మస్ట్గా ఉంటాయి. వాటితో పాటు కర్రీస్ అయితే ఆలూ కర్రీ, వంకాయ కర్రీ, తర్వాత వచ్చి పప్పు ఉందండి, ఒక ఫ్రై వేశారు, పచ్చడి కూడా వేశారనమాట. భోజనాలు అయితే అరేంజ్మెంట్స్ అంతా కూడా చాలా బాగా చేశారు. వాటర్కి సంబంధించి ఎక్కడికక్కడ అన్నీ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఇలా ఇక్కడ భోజనాల కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగినాయి. మేమంతా కూడా ఒకేసారి కలిసి వెళ్ళామండి. ఆ రోజు ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది. భోజనం అయిపోయిన తర్వాత వెంటనే ఇంటికి వచ్చేసాము. అందరం ఇంటికి వచ్చేసరికి ఇదిగోని చూసారా, పిల్లల సైన్యం అంతా కూడా ఏసీ వేసుకుని మంచం మీద తెగ ఆడేసుకుంటున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడేసుకుంటున్నారు అనమాట. పిల్లలు సందడి. ఈ బుడ్డ చూసారా, భలే హాయ్ చెప్పి తెగ ఆడేసేది. తర్వాత పిల్లలంతా కూడా
ఫోన్ తోటి ఆటలతోటి డ్యాన్స్లు ఆటలు మా రాజా రేయన్ గాడు అయితే తెగ ఆడేస్తున్నాడు. ఈ బుడ్డదైతే అటు తిరిగి ఇటు తిరిగి అసలు మొత్తం హడావిడి చేసింది. చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో. గుడ్ గర్ల్ అనమాట. వాళ్ళ మమ్మీని అడగకుండా మాతో పాటే ఉండేది. ఇంకా మొత్తం చుట్టాలందరూ కూడా చాలామంది వచ్చారండి. అంటే అమ్మాయిల వరుస అయ్యి అందరినీ కూడా పిలిచి బొట్టు పెట్టి చీర పెట్టడం అయితే జరిగింది. పిన్ని గారు అయితే నన్ను కూడా కూతురులాగా భావించి చీర పెట్టి పంపించడం జరిగింది. కూడా తొడ్డినపూడి వాళ్ళ ఆడబడిచినాయి అనమాట. మా దేవితో పాటు నన్ను కూడా కూతురులా చూసి అలా ఆనందంగా పంపించినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. తర్వాత ఇంకా మేము బయలుదేరిపోయామండి. ఆ రోజంతా ఉండిపోమని చెప్పి చాలా గొడవ చేశారు. మళ్ళీ వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇందాక చెప్పాను కదండి, మా వారి ఫ్రెండ్ నర్సే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి మేమైతే బయలుదేరాము. బయలుదేరిన తర్వాత ఇదిగోండి గుడి పక్క నుంచి కొంచెం అటు సైడ్ అని చెప్పి అన్నయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసరికి అన్నయ్యకి 2 మనవరాళ్ళు అనమాట. ఇది చూసారా బుడది తెగాడేస్తుంది. ఎంతసేపు అయినా చక్కగా ఉండేది. పెద్ద పాప అయితే వాళ్ళ తాతయ్య వాళ్ళ దగ్గరే ఉండదు అనమాట. భలే నవ్వింది. వాళ్ళ అమ్మ మొహంలో ఉన్నట్టుంది, మీ ఇద్దరు మొహాలు ఉన్నాయి. హాయ్. చిన్నవాడు ఫేస్ కట్ వేరేగా ఉంది, మరి ఎవరు పూలు మా నర్సయ్య అన్నయ్య వాళ్ళ మిస్సెస్ కాసొదిన వాళ్ళ పాప హేమ అనమాట. ఈలోగా హేమ వాళ్ళ చుట్టాలు వచ్చారండి. వాళ్ళకి ఒక బాబు అంట. ఆ బుడ్డోడు వచ్చాడు. ఇంక పిల్లలతో సందడి వాళ్ళతోనే సరిపోయింది. చిన్నపిల్లలు ఉంటే ఇల్లంతా కూడా మంచి సందడిగా ఉంటుంది కదండి. బాయ్ చెప్పు అంకుల్కి, బాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్తే ఈ గుడి ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాగా గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి. శివపార్వతులు మనకి సిల్వర్లో ఒక ప్లేటెడ్లో వస్తుంది. అది దాంతోపాటు పసుపు కుంకుమ తాంబూలం అయితే వచ్చిన ప్రతి ఒక్కరికైతే ఇవ్వడం జరిగింది. మాకు కూడా గిఫ్ట్ ఇచ్చారు. మా నర్సన్నయ్య వాళ్ళ ఇంటి ఆడబడుచుగా భావించి నన్ను కూడా ఈ గుడి ప్రతిష్టకి మీరు తప్పకుండా రావాలని ఆ వదిన గారు అయితే మొన్న అంతకుముందు ఎప్పుడో చెప్పేశారు. తర్వాత నాకు ఒక 15 రోజుల ముందే ఫోన్ చేసి వదిన మీరు తప్పకుండా రావాలని చాలాసార్లు చెప్పారండి. వచ్చిన తర్వాత ఇంకా నేనే కాదండి, ఇంటికి చాలామంది చుట్టాలను అయితే పిలవడం జరిగింది. నాకు కూడా వారి ఇంటి ఆడపిల్లగా భావించి గుడి కడుతున్నారు కాబట్టి తప్పకుండా చీర తీసుకుని వెళ్ళాలి వదిన అని చెప్పి కుంకుమ బొట్టు ఉంచి నాకైతే తాంబూలంతో పాటు చీర పెట్టడం జరిగింది. మళ్ళీ అక్కడ చీరలు ఇచ్చి ఏ చీర కావాలో తీసుకోండి వదిన అంటున్నారు. మా అన్నయ్య అయితే అసలు మా దొడ్డనపూడి వాళ్ళు నెల రోజుల నుంచి చీరల షాప్లో మా వాళ్ళే ఉన్నారు, ఎందుకంటే మొత్తం అందరూ చీరలుగా కొనే కార్యక్రమాలు ఉన్నారు. ఈ చీర ఆ చీర అని చెప్పి ప్రతి షాప్లో ఎక్కడ చూస్తే అక్కడే మా దొడ్డనపూడిలో అని చెప్పి కాస్త సరదాగా కూడా అనడం జరిగిందండి. మొత్తం మీద అన్నయ్య వాళ్ళు నన్ను ఆడబడుచుగా భావించి ఈ గుడి ఓపెనింగ్ పిలిచినందుకు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. దేవి వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఇక అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరామండి. స్వామివారి దర్శనం అయితే మేము చేసుకోలేదనమాట. ఇంకా చాలా టైం పడుతుందని చెప్పి అక్కడ భోజనాల దగ్గరికి వచ్చేసి వీళ్ళ ఇంటికి వచ్చాము. వీళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు గుళ్ళోకి వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసుకుందామని చెప్పి మేమైతే గుళ్ళోకి వెళ్ళడం జరిగింది. మాతో పాటు మా స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి. ముందుగా అయితే మీకు వినాయకుని దర్శనం చేస్తున్నాను చూడండి. మనకి విష్ణువాలయానికి ఎదురుగా ఒకవైపు చిన్న గుడి, ఆ గుడిలో వినాయక స్వామి వారు. తర్వాత ఫస్ట్ అయితే మేము శివయ్య దర్శనానికి వెళ్ళామండి. జనం అయితే ఫుల్గా ఉన్నారు. చంద్రమౌళీశ్వర స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి. మాతో పాటు మీకు కూడా శివయ్య దర్శనం. అసలు డెకరేషన్ పూలు అయితే చాలా బాగా చేశారండి. మనకి వీడియో తీయడానికి కూడా పర్మిషన్ బాగానే ఇచ్చారనుకున్నాను నేనైతే. కొన్ని గుళ్ళలో తీయనివ్వరు కదండి. తర్వాత విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నాను. చెన్నకేశవ స్వామి వారు మాత్రం పూల అలంకరణలో అద్భుతంగా ఉన్నారండి. మూల విరాట్టు చూడడానికి చాలా చాలా అందంగా ఉన్నారు. మీరు కూడా చెన్నకేశవుల దర్శనం చేసుకోండి. చాలా చాలా అందంగా ఉన్నారు ఇద్దరు కూడాను. చూసారు కదండి. దొడ్డనపూడి గ్రామంలో ఆలయ ప్రతిష్ఠ వీడియో అయితే ఇలా ఉంది. దొడ్డనపూడిలో ప్రత్యేకంగా మాకంటూ చుట్టాలు ఎవరూ లేరండి. కానీ నర్సయ్య అన్నయ్య వాళ్ళు, దేవి వాళ్ళ మదర్ వాళ్ళు కూడా నన్ను ఆడబడుచుగా భావించి ఈ గుడి ప్రతిష్ఠా కార్యక్రమానికి నన్ను పిలిచి ఆడబడుచులా చూసినందుకు నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటివరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియోని లైక్ చేసి వేరే వాళ్ళకి ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.